హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగానే ఉన్నాం. మీరు ఎలా ఉన్నారు ఏంటంది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో అమ్మ నేను అయితే బొమ్మల షాప్కి వచ్చామండి. ఇంత అర్జెంటుగా ఈ బొమ్మల షాప్కి రావడానికి కారణం ఏంటంది కూడా చెప్తాను. సో ఒక లైక్ అయితే ఇచ్చి చూడండి, ఓకేనా? ఇక్కడ మా ఆశ్రిత్ బాబుకి శ్రీయాన్షి పాపకి అయితే బన్నీ అమ్మ ఏవో బొమ్మల్ని ఆన్లైన్లో ఆర్డర్ చేశారండి. చేస్తే అవి వచ్చేసాయి. అవి కూడా మీకు చూపిస్తారు. అయితే శ్రీయాన్షి పాపకు వచ్చిన ఆర్డర్ అయితే కరెక్ట్గా వచ్చిందనమాట. ఆశ్రిత్కి వచ్చిన ఆర్డర్ అయితే వేరే వచ్చేసింది. యాక్చువల్గా వాడికి హల్క్ బొమ్మ ఆర్డర్ చేశారు. కాకపోతే వచ్చింది ఏంటంటే స్పైడర్ మ్యాన్ అనమాట. ఇంట్లో ఆల్రెడీ స్పైడర్ మ్యాన్ ఉందని చెప్పి దాన్ని రిటర్న్ పెట్టేస్తే ఆశ్రిత్ బాబు గోల్ చేసేస్తున్నాడని చెప్పి పిల్లల్ని ట్యూషన్లో దింపేసిన తర్వాత అమ్మ అయితే ఇలా వెళ్దాం రారా అని పట్టుబట్టింది. పాపం వాడు ఏడుస్తున్నాడు కదా అని చెప్పి అందనమాట. సర్లేని ఇంకా వచ్చాము. వస్తే ఇక్కడ హల్క్ అయితే చూస్తున్నాం అనమాట. డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి బొమ్మలు. నాకు బొమ్మలు చూడటం, టైం స్పెండ్ చేయడం, బొమ్మలతో కలిసి ఎత్తుకోవడం, ఈ పెద్ద పెద్ద టెడ్డీ బేర్ లాంటివి చాలా ఇష్టం అనమాట. కాకపోతే ఈ పిల్లలు పుట్టినప్పటి నుంచి అంటే వీళ్ళు కొంచెం బొమ్మలకి అలవాటు పడి ఎదిగినప్పటి నుంచి నాకు బొమ్మలు అంటే చిరాకు వస్తుందండి. అంటే చిరాకంటే వీళ్ళతో కలిసి రావటం, ఈ కొనడం దగ్గరికి వచ్చేసరికి చిరాకు వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే అన్ని బొమ్మలు కొనిపిస్తున్నారు, అంత చికాకు తెప్పిస్తున్నారు. నాకు ఈ ప్యాండా భలే నచ్చింది అనమాట, అందుకే ఎత్తుకున్నాను. ఈ పిల్లలు అన్ని బొమ్మలు ఉన్నా సరే ఆశ్రిత్ గడికి అయితే ఇంకా ఏదో కావాలి అని చెప్పేసి వాడి కలెక్షన్లోకి చూస్తూ ఉంటాడనమాట. శ్రీయాన్షి పాప అయితే అంత పెద్ద అడగదు, ఆశ్రిత్కి కొంటే అడుగుతుంది. మరి నాకేది అని చెప్పి అప్పుడు అడుగుతుంది అనమాట. ఆశ్రిత్కి అయితే ఈ టెడ్డీ బేర్స్ ఇవన్నీ అవసరం లేదండి. ఈ బొమ్మలేం వాడికి అక్కర్లేదు. వాడికి ఆ అవెంజర్స్ ఉంటే చాలు. స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, హల్క్ ఇవన్నీ ఇప్పుడు మగపిల్లలు అంతే కదా. సో ఈ టైప్ ఉంటే వాడికి సరిపోతుంది అనమాట. ఇంకా వాడి కలెక్షన్లో హల్క్ లేదని చెప్పేసి అడుగుతున్నాడు. ఈ పెద్ద హల్క్ వచ్చేసి 1500 అంటే ఇక్కడ చాలా ప్రైసెస్ ఎక్కువగా అనిపించాయండి మాకు. అందుకనేసి ఇక్కడ ఇవన్నీ తీసుకోలేదు, నేను చూసినవేం తీసుకోలేదు. ఒక చిన్నది 150 రూపీస్ పెట్టి తీసుకున్నాం అనమాట. అది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను నేను. ఇంకా అమ్మ అయితే ఒక 350 రూపీస్ది తీసుకుందాం అనుకుంది. నేనే వద్దన్నాను, అస్తమాట అడిగేదానికి తక్కువ రేట్లో తీసుకుంటేనే బెటర్ కదా అని చెప్పేసి ఒక 150 రూపీస్ది అయితే తీసుకున్నాం చిన్నది. అది ఏంటనేది కూడా నేనైతే చూపిస్తాను. ఇప్పుడు కొన్ని మంచి మంచి బొమ్మలు చూపించారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ ఇక్కడ రాధాకృష్ణుడి బొమ్మలు, దేవుడి విగ్రహాలు ఇవి కూడా చాలా బాగున్నాయి. అవన్నీ కూడా చూపిస్తాను, ఒకసారి చూసేసేయండి. తర్వాత మనము మెయిన్ బ్లాగ్లోకి అయితే వెళ్దాం, ఓకేనా? ఇక్కడ ఈ బొమ్మలు చూసారు, అంత బాగున్నాయి కృష్ణుడి బొమ్మలు ఇవి కూడా. అండ్ ఇది వచ్చేసి 850 875 చెప్పారండి హల్క్. సో అది కూడా బాగానే అనిపించింది. అండ్ ఇది రాధాకృష్ణులది చాలా బాగుంది. ఈ ఆవు వచ్చేసి నడుస్తుంది అనమాట బుడ్డిగా. మా ఆశ్రిత్ బాబుకి శ్రీయాన్షి పాపకి ఈ షాప్లో ఇది వరకు ఇలా నడిచేవి, కదిలేవి మా అమ్మ అయితే తీసుకుంది. కుక్కపిల్ల ఒకటి, స్పైడర్ మ్యాన్ ఒకటి తీసుకుంది అనమాట. ఇంక ఇప్పుడు ఇవేం వద్దని చెప్పేసి అన్నాను నేను. ఇది వరకు ఆల్రెడీ తీసుకున్నావు కదా అని చెప్పేసి మా శ్రీయాన్షి పాప అయితే కుక్క బొమ్మ అప్పుడే పోగొట్టేసింది. అందుకనేసి ఎందుకు బోల్డ్ అంత రేట్లు ఉంటాయి, వెంటనే విరిగిపోతాయండి. అందుకే నేను తీసుకొని ఇవ్వలేదు. మొత్తానికి మేము ఒక హల్క్ అయితే చిన్నది తీసుకున్నాము, అది మీకు చూపిస్తాను. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మల్లెపూలు మొక్క కనిపించింది నాకు. ఈ మొక్క అయితే తీసుకున్నాను అనమాట, ఇంట్లో నాటుకుందామని చెప్పేసి. ఇంకా ఇంటికి అయితే వచ్చాము. ఇదిగోండి ఈ చిన్న హల్క్, ఇది అయితే తీసుకున్నాం. ఆశ్రిత్ బాబు అయితే మేము వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళిపోయారు ఏంటని చెప్పేసి ఏడుస్తున్నాడు. ఇంకా ఈ హల్క్ చూపించగానే ఏడుపు ఆపేసి వెంటనే వచ్చి తీసేసుకున్నాడు అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా మనం వేలు పెట్టి పెద్ద బొమ్మలే అవసరం లేదు, చిన్న బొమ్మలు తీసుకొచ్చినా సరే పిల్లలు కదా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళైతే. బట్ నాకైతే బొమ్మలు అంటే చిరాకు వస్తుందండి. 100 అయినా 50 అయినా సరే నాకు కొనాలనిపించట్లేదు. సో ఈ చిన్న హల్క్ వచ్చేసి 150 రూపీస్. ఇది తీసుకుందమ్మా. ఇంకా శ్రీయాన్షి పాపకి తీసుకున్నవి కూడా చూపిస్తున్నాను చూడండి. దీనికి బన్నీ అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది. ఆశ్రిత్ కూడా పెట్టిందండి, 215 రూపీస్ ఎంతో అది హల్క్ పెట్టిందనమాట. బట్ అది స్పైడర్ మ్యాన్ వచ్చిందని వెనక్కి పంపించేశారు. ఇంకా ఈ రెండు వచ్చేసి శ్రీయాన్షి పాపకి ఆర్డర్ చేశారనమాట. ఇంకా నాకు ఎందుకు చికాకు వస్తుందంటే బొమ్మలంటే ఆశ్రిత్ బాబు, శ్రీయాన్షి పాప బొమ్మలు కలెక్ట్ చేసి అలా నేల మీద పడేసి ఇంకా అడిగేస్తే బొమ్మ అనమాట. అందుకనేసి బొమ్మలంటే బాగా చిరాకు వస్తుంది. ఇంకా తెచ్చినా సరే వెంటనే కొన్ని ప్లాస్టిక్ బొమ్మలు అనుకోండి వెంటనే విరిగిపోతాయి కూడా, ఆగవు వాళ్ళ చేతిలో. అండ్ ఇది వచ్చేసి బన్నీ అయితే దీనికి నచ్చి ఒక బెడ్షీట్ అయితే ఆర్డర్ పెట్టుకుంది. బాగుంది కదా అని చెప్పేసి అది కూడా ఇక్కడ వీడియో అయితే షూట్ చేస్తున్నాను నేను. ఇవి ఆర్డర్ వచ్చి 2 days అయిందనమాట. ఇంకా ఆశ్రిత్ బాబుకి స్పైడర్ మ్యాన్ వెనక్కి పంపించేసాం కదా.
ఇంకా బన్నీ శ్రీయాన్షి పాప ఒక్కదానికే ఆర్డర్ పెట్టింది. వాళ్ళు శ్రీయాన్షి పాప ఒక్కదికే కొన్నారని చెప్పి వాడు ఫీల్ అవుతున్నాడని అమ్మ అయితే ఏదో ఒక హల్క్ తీసుకొద్దాం పదా అని చెప్పి ఈరోజు అయితే తీసుకొచ్చింది. ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాడు అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. సో రెగ్యులర్గా కాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్స్లో చేస్తూ ఉంటాను అనమాట. సో ఈరోజు ఏ విధంగా చేశానో చూపిస్తాను. ముందైతే దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు, బిర్యానీ ఆకు, కొంచెం అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి మంచిగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. దాంట్లో అది పక్కన పెట్టేసిన తర్వాత ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ అలాగే కొంచెం నెయ్యి వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకుని కొంచెం ఫ్రై చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అనమాట. సో చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, అది కూడా వేసేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పెరుగు అయితే తీసుకోవాలండి. ఆ పెరుగులోకి కొంచెం పసుపు వేసుకోవాలి. దీంట్లో ఇంకా ఎర్రకారం అనేది నేను యూస్ చేయట్లేదు అనమాట. ఇప్పుడు ఆచి బిర్యానీ మసాలా పౌడర్ వేసుకున్నాను ఒక పెద్ద స్పూను. వేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం ఒక హాఫ్ స్పూన్ అయితే ధనియాల పొడి కూడా వేసుకుని ఇలా పేస్ట్లా చేసుకుని దీంట్లో అయితే వేసేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ కూడా మసాలాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు దీంట్లోకి మనం అన్ని రకాల వెజిటేబుల్స్ ఏదైతే బిర్యానీలో వేసుకుందాం అనుకున్నా అన్నీ వేసుకోవచ్చు అనమాట. కానీ నేనైతే ఇప్పుడు నా దగ్గర ఉన్నవే వేసుకుంటున్నాను. ఆలు ముక్కలు అలాగే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టిన క్యారెట్ పీసెస్ కూడా వేసుకున్నానండి. యాక్చువల్గా దీంట్లో ఇంకా మనం మష్రూమ్ కానివ్వండి, తర్వాత బీన్స్ కానివ్వండి, ఇంకా చాలామంది గోబీ కూడా యాడ్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా వేసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ అయితే. నేనైతే నా దగ్గర ఉన్న వాటితో ఇలాగే చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా వీటిని కొంచెం ఫ్రై అయితే అవనివ్వాలి. లైట్గా బంగాళదుంప అనేది కుక్ అవ్వాలి కొంచెం, ఒక 20% అయినా సరే. తర్వాత ఇందులో నేను పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నానండి. వేసుకుని ఇప్పుడు మంచిగా మగ్గనిచ్చేసి లోపు రైస్ అయితే కడిగేసుకొని దీంట్లో వేసేసుకుంటున్నాను. బాస్మతి రైస్ వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది, బట్ నేనైతే వేసుకోలే అనమాట. సో ఇదొక రకమైన బిర్యానీ, మీరు కూడా ట్రై చేయండి. మొన్న ఎవరో కానీ నేను చిటికెడు పంచదార వేయాలని చెప్తే నాకు షార్ట్ వీడియోస్లో కామెంట్ పెట్టారనమాట. పంచదార వేసుకుంటున్నారేంటి మీరు అని చెప్పేసి. నేను వేసింది జస్ట్ చిటికెడు అనమాట. ఇంకా క్వాంటిటీ ఇంతకన్నా తక్కువ ఉంటే చిటికెడు, అంటే కొన్ని పలుకులు ఒక 10-15 పలుకులు వేసుకుంటే చాలు. అది వేసుకుంటే టేస్ట్ అన్నీ ఈక్వల్ అయ్యి కొంచెం బాగుంటుందంట, హైలైట్ అవుద్దంట టేస్ట్. అది నాకు మా డాడీ చెప్పారనమాట ఎప్పుడో వండుతుంటే. సో ఇంకా చాలామంది కూడా ఆ ట్రిక్ని యూస్ చేస్తారు. దానివల్ల మీకు ఒక చిటికెడు చిటికెడికి స్వీట్ ఏమీ రాదు. కర్రీస్ కానివ్వండి, మనం ఏం చేసుకున్నా సరే ఒక 10-15 పలుకులు కొంచెం ఒక చిటికెడు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది హైలైట్ అవుతుంది, బాగుంటుంది అనమాట. ఇక్కడ చూసారా, కొంచెం ఉప్పు, లైట్గా షుగర్ అయితే వేసుకున్నాను నేను ఈ క్వాంటిటీకి. ఒక చిటికెడు లేదా చిటికెడు, అంతకు మించి వేసుకోకూడదు ఎందులో కూడా, గుర్తుపెట్టుకోండి, స్వీట్ వచ్చేస్తుంది. తర్వాత అయితే ఇక్కడ బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. కుక్కర్ పెట్టేసి 3 విజిల్స్ అయితే రానిచ్చాను అనమాట. సో 2 విజిల్స్ అయినా ఇచ్చుకోవచ్చు. బాయ్ బాయ్.